హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. మరి ఎట్టకేలకైతే ఏపీడిఎస్సి నుండి ప్రభుత్వం తరఫున ఒక 2 రోజుల్లో ఒక కీలక మార్పు అయితే రాబోతుంది. ఖచ్చితంగా అభ్యర్థులకైతే యూస్ఫుల్గా ఉండేటువంటి మార్పే. మరి ఎంతోమంది ఈ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఇది కీలకమైనటువంటి మార్పు అని చెప్పుకోవచ్చు. సో టెట్లో ఒక రకమైన క్వాలిఫికేషన్ ఉండేసి డిఎస్సికి వచ్చేసరికల్లా ఆ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ని పెంచడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోతున్నారు. సో వారి గురించి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మళ్ళీ కీలక మార్పు ఏంటి అని చూసినట్లయితే 40% మార్కులతోనే రిజర్వ్ అభ్యర్థులకు డిఎస్సి అనేది అనుమతి. సో ఇప్పుడు చూసినటువంటి అప్లికేషన్లో చూసినట్లయితే ఇది 45% ఉంటుందండి. 45%. సో డిగ్రీలో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బీసీ మరియు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రజెంట్ డిగ్రీలో 45% ఉంటేనే మనకు డిఎస్సి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతూ ఉంది. మరి వీరికి టెట్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 40%గా ఉంది. మరి అక్కడ 40%లో టెట్ క్వాలిఫై డిఎస్సికి ఎలిజిబిలిటీ లేకుండా టెట్ సర్టిఫికేట్ అనేది వృధానే. సో కాబట్టి దీన్ని అభ్యర్థుల నుండి రిక్వెస్ట్ అనేది గవర్నమెంట్ వెళ్ళడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు సో ఒక 2 డేస్లో మనకు దీనిపైన జీవో కాపీ అయితే రిలీజ్ అవుతుందండి. సో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉత్తర్వులు అనేవి ఒక 2 డేస్లో అయితే రాబోతున్నాయి. సో మరి మీరు ఈనాడులో ఈరోజు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో వెరీ క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. సో డెఫినెట్గా ఒక 2 డేస్ 3 డేస్లో మీకైతే జీవో కాపీ వస్తుంది. ఖచ్చితంగా మరి జీవో కాపీ వచ్చిన తర్వాత మరొకటి మీకు చెప్తాను. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో ఇంతకుముందేమో 45%గా ఉండేది. ఇది వచ్చేసి మనకి 40% తగ్గించేటందుకు అయితే అవకాశం ఉన్నది. 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయి. సో ఇది వచ్చేసి డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అండి. నేను ఎప్పటికప్పుడు కూడా ఏదైనా అప్డేట్ ఉండే ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో జెన్యూన్గా ఉంటుందండి ఇన్ఫర్మేషన్ అనేది. ఖచ్చితంగా మనకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేస్తాను. అంతే తప్ప కొంచెం ఏదో వాట్సాప్లో తిరగడం కానీ అది ఇది ఉంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకురాను. లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ఇది జెన్యూన్గా ఉంది ఇన్ఫర్మేషన్ అంటేనే విత్ ప్రూఫ్ తోటే ఖచ్చితంగా మీకు చూపించడం జరుగుతుంది తప్ప సో అంతే తప్ప ఏమీ ఉండదు. ఏపీ అభ్యర్థులకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇవన్నీ మర్చిపోండి. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీరు ఏమైనా తప్పులు చేశారు అవి ఏమైనా అన్నీ మర్చిపోండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతసేపటి కూడా ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా దీనిపైనే ఉండాలి. మీ యొక్క ప్రిపరేషన్ పైన, మీ యొక్క రివిజన్ పైన, మీరు చేసేటువంటి తప్పుల పైన, వీటిపైన ఫోకస్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇక్కడ కేకే బయాలజీ అనేటువంటి యాప్ టీషర్ట్ పైన ఏదైతే కనపడుతుందో ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో తెలంగాణ మరియు డిఎస్సి ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి అనేక కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. డెమో వీడియోస్ కూడా ఉంటే చూడండి. మీకు బాగా అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఓకేనా? రైట్. వీళ్ళందరూ కూడా మనకు తెలంగాణలో లాస్ట్ టైం జాబ్ సాధించినటువంటి వాళ్ళండి. సో నెక్స్ట్ కూడా మీరు ఈ ప్లేస్లో ఉండాలి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.